సోడో సెక్యులరిస్ట్ అనే వాళ్ళు సో ఈ విషయాన్ని చాలా జనరలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తా ఉన్నది. అంటే లైక్ యుద్ధం చేయాల్సినంత అవసరం లేదు, సో ఇండైరెక్ట్ గా చేసినా కూడా సరిపోతుంది, ఆ దేశం అనేది చాలా చిన్నది అనేలాగా సో కొన్ని ఛానల్స్లలో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళకు ఆ లోపల ఆ కసి లేదా అంటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దేశం అంతా కూడా రివెంజ్ లేదు, రివెంజ్ వాళ్ళు ఇండియన్ సూడో సెక్యులరిస్ట్ ఉంటే. అంటే అట్లనే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే చీము నెత్తురు ఉండదు. ఆ ఉమ్, బిచ్చము బయట దేశానికి వచ్చే బిచ్చం మీద బతుకుతారు అనమాట. ఉమ్, కొంతమంది ఏం చేశారు, నెక్స్ట్ డే అక్కడ పాలగాంకి వెళ్ళి మేము మంచిగా ఉంది, టూరిజం మంచిగా ఉంది, ఇక్కడ లోకల్ వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు అని చెప్పి చూపించుకోవడానికి కొంతమంది లేడీస్ పోయారు అనమాట, ఆంటీలు ఆ, పోయి వీడియోస్ కూడా పెట్టారు అనమాట, ఇక్కడ చాలా బాగుంది పరిస్థితి అది ఇది అని. ఆ. అదే నీ ఇంట్లో వాళ్ళు కూడా దాన్ని అనడం, నీ చెల్లెనో ఎవరైనా చచ్చిపోయి ఉంటే అప్పుడు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మరి దిస్ ఇస్ ద రైట్ టైం కదా ఇప్పుడు పిఓకిని మొత్తం కంప్లీట్ గా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి. చాలా చాలా మంచి టైం ఇది. సో అది జరుగుతుందని 100% మన అనుకుంటున్నాను. ఫేవర్ లోనే ఉంది, జరుగుతుందనే అనుకుంటున్నాను నేను కూడా, యా. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అట్లా ఉంది. ఇప్పుడు చాలా మంది మన ఇండియాలోనే ఎలా ఆలోచిస్తున్నారని అంటే ఆ ఇప్పుడు పాకిస్తాన్ లో ఇన్నోసెంట్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ చనిపోతారేమో, అక్కడ అది పోద్దేమో, లేదనంటే న్యూక్లియర్ వెపన్ లాంటిది జరిగితే ఇండియా సగం వరకు నాశనం అయిపోతుందేమో, ఇక్కడ ఇన్నోసెంట్లు చస్తారేమో అంటే ఇది ఇది అసలు వార్ కైండ్ ఆఫ్ థాటా లేని లేదండి. అంటే జనాల్ని మామూలు వాళ్ళని కూడా ఒక కైండ్ ఆఫ్ ఆలోచనలోకి తీసుకెళ్తున్నారు, ఏం చేయలేకుండా ఉండే ఆలోచనలోకి తీసుకెళ్తున్నారు.